ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1పై లెక్చర్స్కు తిరిగి స్వాగతం. మరియు ఈ రోజు రెండు వేరియబుల్స్ యొక్క విధుల లిమిట్ని అంచనా వేయడం గురించి మాట్లాడుకోబోతున్నాం. మునుపటి లెక్చర్లో ఈ లిమిట్ xy goes to మనము చూసాము. x0 y0కి ఈక్వల్ ఈక్వల్ ఈ ఎప్సిలాన్ డెల్టా విధానాన్ని ఉపయోగించి, అంటే ఇచ్చిన రియల్ నంబర్ ఎప్సిలాన్ పాజిటివ్ కోసం మేము రియల్ నంబర్ డెల్టా పాజిటివ్ను కనుగొనవచ్చు. fx-l ఎప్సిలాన్ కంటే తక్కువ కాబట్టి ఇక్కడ fxy మరియు దాని లిమిటింగ్ వాల్యూమ్ l ఒక ఆర్బిట్రరీ ఎప్సిలాన్ కోసం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువ xy డెల్టా నైబర్హుడ్ లో ఉంటే x యొక్క 0y పాయింట్ అయినట్లయితే మరియు ఇచ్చిన సంఖ్య l లిమిట్ అని ధృవీకరించడంలో ఈ విధానం ఉపయోగకరంగా ఉందని మేము చూశాము. కానీ l లిమిట్ ఏమిటి? నేటి లెక్చర్లో ఈ l సంఖ్యను ఎలా పొందాలో మనం మరింత ఆచరణాత్మక సమస్యల కోసం చూస్తాము మరియు ఈ ఇచ్చిన సంఖ్య అని వెరిఫై చేయడానికి ఎప్సిలాన్ డెల్టా విధానాన్ని ఉపయోగించవచ్చు. కాబట్టి సింగిల్ వేరియబుల్ యొక్క ఫంక్షన్ కోసం లిమిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ x అక్షం మీద x0ను సమీపించడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మనం కుడి వైపు నుండి ఈ పాయింట్ నుండి ఎడమ వైపు నుండి x0 వరకు చేరుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకు ఈ సందర్భంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ విధులు ఉన్నాయి. ఇక్కడ x అక్షం, y అక్షం మరియు z అక్షం ఉన్నాయి. కాబట్టి xy ప్లేన్లో మనకు ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఉంది. ఒకవేళ మనం ఇక్కడ ఈ పాయింట్ Pకి చేరుకోవాలనుకుంటే అప్పుడు ఈ పాయింట్ను చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. xy ఈ నిర్దిష్ట పాయింట్ Pకి చేరుకుంటాయి. కాబట్టి లిమిట్ను పొందడానికి మనము ఈ పాయింట్కు ఏ దిశలోనైనా ఏ మార్గాన్ని ఉపయోగించైనా చేరుకోవచ్చు. సింగిల్ వేరియబుల్ విషయంలో మనకు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మనకు కుడి వైపు నుండి లిమిట్ను మరియు ఎడమ వైపు లిమిట్ను తనిఖీ చేసేవాళ్ళం మరియు అవి సమానంగా ఉంటే లిమిట్ ఎగ్జిస్ట్ అని మరియు లిమిట్ ఆ వాల్యూకు ఈక్వల్ అని మనము చెప్తాం. లేదా ఆ రెండు లిమిట్లు భిన్నంగా ఉంటే ఒక నిర్దిష్ట పాయింట్కు చేరుకోవడానికి అనంతంగా చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ లిమిట్ ఎగ్జిస్ట్ లేదని మనం పిలుస్తాం. ఆ సందర్భంలో కొంత నిర్దిష్ట మార్గం వెంట లిమిట్ను కనుగొనడం మరియు ఇది లిమిట్ అని చెప్పడం కష్టం. కాబట్టి నేను ఇక్కడ వ్యాఖ్యానించినట్లుగా గమనిక ఏమిటంటే ఈ xyను రెండు డైమెన్షనల్ ప్లేన్లో x0 y0 పాయింట్కు వెళుతుంది. లిమిట్ సంఖ్యలో xyను ఈ నిర్దిష్ట పాయింట్ x0 y0కి జోడించే మార్గాలు అనంతంగా ఉన్నాయి. లిమిట్ యూనిక్ అయినది కాబట్టి లిమిట్ అన్ని మార్గాలలో సమానంగా ఎగ్జిస్ట్ అయితే, అంటే పాయింట్ ని ఒక నిర్దిష్ట మార్గంతో సంప్రదించడం ద్వారా లిమిట్ పొందబడదు మరియు xy 0కి వెళ్తాయి. కాబట్టి fxy ఫంక్షన్ యొక్క లిమిట్ను కనుగొనడం జరగదు. ఏదేమైనా లిమిట్ మార్గంపై ఆధారపడి ఉంటే తద్వారా లిమిట్ భిన్నంగా ఉన్న రెండు వేర్వేరు మార్గాల వెంట మనం కనుగొంటే అప్పుడు కనీసం పరిమితి ఎగ్జిస్ట్లో లేదని మనము నిర్ధారించవచ్చు. కానీ రెండు లేదా అనేక విభిన్న మార్గాల వెంట లిమిట్ను పొందడం ఆ లిమిట్ ఒకటే అయినప్పటికీ నిర్దిష్ట సంఖ్య లిమిట్ అని మనము నిర్ధారించలేము. ఎందుకంటే లిమిట్ భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి కొన్ని నిర్దిష్ట మార్గం వెంట లిమిట్ సాధ్యం కాదని నిర్ధారిస్తున్నాం. కానీ మనం రెండు వేర్వేరు మార్గాలను కనుగొని ఆ మార్గాల వెంట లిమిట్ భిన్నంగా ఉంటే లిమిట్ ఎగ్జిస్ట్లో లేదని మనం చెప్పగలం. కాబట్టి ఇప్పుడు మనం fxy యొక్క ఫంక్షన్ లిమిట్ని కనుగొనే కొన్ని అవకాశాలను చూస్తాము. ఎందుకంటే xy కొన్ని నిర్దిష్ట ఈక్వల్ పాయింట్కి చేరుకుంటుంది. ఉదాహరణకు ఈ ఉదాహరణను పరిగణించండి. x2y/x4 + y² మరియు xy y x మార్గం వెంట y 0 0కి వెళ్తుంది మరియు
రెండవది మనము అదే ఫంక్షన్కు మళ్ళీ తీసుకుంటాము మరియు xy ఈ y ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ మార్గం వెంట 0 వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఈ మూలం సంప్రదించడానికి మనము రెండు వేర్వేరు మార్గాలను ఎంచుకున్నాము. ఒకటి స్ట్రెయిట్ లైన్ y ఈస్ ఈక్వల్ టు x మరియు మనం రెండవది ఈ y ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ మార్గాన్ని తీసుకున్నాం. ఎలా? ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ ఏమిటి? మనం ఈ y ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ వెంబడి 0 పాయింట్కు చేరుకున్నప్పుడు లేదా y ఈస్ ఈక్వల్ టు x రెండు వేరువేరు మార్గాలు. కాబట్టి మనం ఇక్కడ y ఈస్ ఈక్వల్ టు x వెంబడి తీసుకుంటే మనం మూలంకి చేరుకుంటున్నాం మరియు ఈ సందర్భంలో y ఈస్ ఈక్వల్ టు x కాబట్టి మనం ఇక్కడ x స్క్వేర్ ను ఉంచాము. ఆపై y మళ్ళీ x అవుతుంది కాబట్టి మనకు ఇక్కడ పవర్ 4 ప్లస్ x స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు మనం x 0కి వెళుతుంది కాబట్టి చేరుకోవచ్చు ఎందుకంటే ఈ మార్గం వెంట. ఇప్పుడు మనం ఈ y ఈ ఈక్వల్ టు x అనేదానికి నిరోధించాం కాబట్టి ఇక్కడ y ఈ ఈక్వల్ టు x కాబట్టి మనం x 0కి వెళుతుంది అని తీసుకోవచ్చు. x లిమిట్ కు ఏమి జరుగుతుందో మనం తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ x 0కి వెళుతుంది మరియు ఇది x స్క్వేర్ మనము రద్దు చేయవచ్చు కాబట్టి మీకు ఇంకా x పై స్క్వేర్ ప్లస్ 1 ఉంది. ఆపై ఈ లిమిట్ 0కి వెళుతుంది కాబట్టి మూలానికి చేరుకుంటున్న స్ట్రెయిట్ లైన్ వెంబడి ఈ మార్గం వెంట y ఈస్ ఈక్వల్ టు x. మనకు ఇప్పుడు ఈ లిమిట్ 0గా వస్తుంది. ఇప్పుడు మనం y ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ అని తీసుకుంటే ఈ మార్గంలో మనకు ఇచ్చిన లిమిట్ ఉంటుంది. మళ్ళీ x లిమిట్ 0కి వెళ్తుంది కాబట్టి ఈ మార్గం y ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ కూడా 0కి చేరుకుంటుంది. కానీ ఈ పారాబోలిక్ మార్గంతో మనకు x ఈస్ ఈక్వల్ టు 0 మరియు x స్క్వేర్ y మళ్ళీ x స్క్వేర్ ఉంది కాబట్టి మనకు x పవర్ 4 మరియు y స్క్వేర్ x పవర్ 4 కాబట్టి మనం ఈ సందర్భంలో మనం పరిశీలించేది ఇక్కడ x పవర్ 4 ఆపై మీకు ఇక్కడ రెండు x పవర్ 4 ఉన్నాయి కాబట్టి ఈ లిమిట్ సగం మాత్రమే ఉంటుంది కాబట్టి మార్గంలో మనం లిమిట్ సగం పొందుతాం. స్ట్రెయిట్ లైన్ వెంట y ఈస్ ఈక్వల్ టు లిమిట్ 0 y ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ వెంబడి లిమిట్ సగం కాబట్టి లిమిట్. ఇప్పుడు xy 0కి వెళుతుంది. x స్క్వేర్ y ఓవర్ x 4 ప్లస్ y స్క్వేర్ ఎగ్జిస్ట్ లో లేదని మనము నిర్ధారించవచ్చు. ఈ రకమైన రెండవ ఉదాహరణ మనం లిమిట్ xy 0కి వెళ్తుంది అని తీసుకుంటాం. tan ఇన్వర్స్ y ఓవర్ x కి వెళుతుంది కాబట్టి సందర్భంలో మనకు మళ్ళీ ఈ xy ప్లేన్ ఉంది మరియు మేము పాయింట్ 01కి చేరుకుంటున్నాం కాబట్టి x0 y1 ఇక్కడ ఎక్కడో ఉంది కాబట్టి మనం మళ్ళీ రెండు మార్గాలను తీసుకుంటాం. ఈ yని పరిష్కరించవచ్చు మరియు ఈ రెండు మార్గాలను ఈ పాయింట్కు x కుడి వైపు నుండి లేదా ఎడమ వైపు నుండి చేరుకుంటుంది అని తీసుకుందాము కాబట్టి ఈ మార్గం వెంట మనం yని 1గా పరిష్కరిస్తాం. ఆపై ఈ లిమిట్ ను ఈ రెండు ప్రత్యేక మార్గాల వెంట మేము తీసుకుంటాం లేదా అంచనా వేస్తాం. ఈ సందర్భంలో మనం y ఈస్ ఈక్వల్ టు 1 చేసి ఆపై ఈ రెండు దిశల నుండి x నుండి 0కి చేరుకున్నప్పుడు తద్వారా అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి వెళితే x 0కి వెళ్తుంది కాబట్టి tan ఇన్వర్స్ 1 ఓవర్ x కాబట్టి ఒకవేళ x నెగటివ్ అయినప్పుడు ఈ సంఖ్యలు అన్నీ ఇక్కడ 1 ఓవర్ x కూడా నెగటివ్ గా ఉంటాయి కాబట్టి x ఇన్ఫినిటీకి చేరుకున్నప్పుడు ఈ 1 ఓవర్ x మైనస్ ఇన్ఫినిటీకి చేరుకుంటుంది కాబట్టి tan ఇన్వర్స్ మైనస్ ఇన్ఫినిటీ వరకు 2 చే మైనస్ పై అవుతుంది. అదే విధంగా ఈ పాయింట్ ను ఈ 0 యొక్క కుడి వైపు నుండి ఒక పాయింట్ ను చేరుకుంటే ఈ సందర్భంలో ఇది ఇన్ఫినిటీ మరియు tan ఇన్వర్స్ గా అవుతుంది కాబట్టి మనం 2 ద్వారా పై వలె లిమిట్ పొందుతాము. కాబట్టి ఈ ఉదాహరణలో మనం రెండు వేర్వేరు మార్గాల వెంట చూశాం. మనకు రెండు వేర్వేరు లిమిట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చిన లిమిట్ xy 0కి వెళుతుంది. ఒకటి tan ఇన్వర్స్ y ఓవర్ x ఎగ్జిస్ట్ లో ఉండదు ఎందుకంటే ఈ లిమిట్ మార్గం మీద ఆధారపడి ఉంటుంది. మనము ఈ తదుపరి ఉదాహరణను తీసుకుంటే xy ఓవర్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మరియు ఈ సందర్భంలో xy 0కి వెళుతుంది.
మనము మూలం వద్దకు చేరుకుంటున్నాము మరియు ఫంక్షన్ xy ఓవర్ x² ప్లస్ y². కాబట్టి మనం ఒక సాధారణ మార్గాన్ని తీసుకుంటాము. y mx. అంటే ఇక్కడ మారుతున్న ఎంతో y mx. కాబట్టి మేము ఈ పాయింట్కు చేరుకుంటున్నాం వేర్వేరు స్ట్రెయిట్ లైన్ల వెంట. కాబట్టి ఈ స్ట్రెయిట్ లైన్ల స్లోప్ భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఆపై మనము ఈ స్ట్రెయిట్ లైన్లతో ఈ పాయింట్కు 0 0 చేరుకుంటున్నాం. ఈ సందర్భంలో ఇక్కడ ఈ లిమిట్ ఏమిటి? కాబట్టి y ని మనం ఇంతకు ముందులాగా y mx గా సబ్స్టిట్యూట్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ m² ఉంటుంది. ఆపై x² ప్లస్ m² x² మరియు x² రద్దు అవుతుంది మరియు మనకు m ఓవర్ 1 ప్లస్ m² లభిస్తుంది. కాబట్టి మనం మళ్ళీ గమనించాము m యొక్క వివిధ విలువల కోసం మనకు వేరే లిమిట్ లభిస్తుంది. అందువల్ల లిమిట్ అనేది మార్గంపై ఆధారపడి ఉంటుంది మరియు మళ్ళీ ఈ లిమిట్ ఎడ్జెస్ లో ఉండదు. అటువంటి లిమిట్ని లెక్కించడానికి ప్రత్యామ్నాయ విధానం వేరే సమన్వయ వ్యవస్థను ఉపయోగించవచ్చు మరియు మేము కార్టీసియన్ నుండి ధ్రువ కోఆర్డినేట్ల వరకు కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క మార్పును ఉపయోగించవచ్చు. ఈ సందర్భంలో x r cos θ మరియు y sin θ. కాబట్టి ఈ సందర్భంలో మేము ఇప్పుడు వేరొక కోఆర్డినేట్ సిస్టంపై పని చేస్తాము మరియు పోలార్ కోఆర్డినేట్లో. కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ ఇక్కడ xy 0 0కి వెళుతుంది. xy ఓవర్ x²y sin θ cos θ గా చెప్పబడుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ మారిస్తే మనము x ను r cos θ మరియు y ను r sin θ గా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆపై x² ప్లస్ y² r² అవుతుంది మరియు r 0కు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ లిమిట్ xy 0 0కి వెళుతుంది ఎందుకంటే పోలార్ కోఆర్డినేట్లో ఇప్పుడు మనకు ఈ r ఉంది మరియు ఇది θ మరియు ఇది r. ఇండిపెండెంట్ ఆఫ్ θ నుండి మనము స్వతంత్రంగా మనం r నుండి 0కి చేరుకున్నప్పుడు ఈ మూలం అనంతం వరకు చేరుకుంటాం. ఇక్కడ లిమిట్ xy 0 0కి వెళుతుంది మరియు ఈ లిమిట్ కి ఈక్వల్ గా ఉంటుంది. r 0కు వెళ్తుంది మరియు r cos θ r sin θ ఓవర్ r² వెళుతుంది మరియు ఈ r రద్దు అవుతుంది. కాబట్టి మనకు ఈ cos θ మరియు sin θ లభిస్తాయి. కాబట్టి మనం గమనించేది ఏమిటంటే ఈ లిమిట్ θ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ లిమిట్కు చేరుకోవడానికి వేరే కోణం ఎంచుకుంటే లేదా ఈ ధోరణికి ఈ పాయింట్కు ఇక్కడ మూలం అప్పుడు వాల్యూ మళ్ళీ భిన్నంగా ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉంటుంది. లిమిట్ కోణం θ మీద ఆధారపడి ఉంటుంది లేదా ఈ మార్గం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు మరియు అందువల్ల ఇది జిస్ట్లో ఉండదు. కానీ ఈ రోజు లెక్చర్లో మనం గ్రహించగలిగేది ఏమిటంటే చాలా సందర్భాలలో కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క మార్పు చాలా సహాయపడుతుంది. ఉదాహరణకు మేము ఈ సమస్యను x² y² ఓవర్ x² ప్లస్ y² ను పరిశీలిస్తాం మరియు మేము కోఆర్డినేట్ సిస్టమ్ను పోలార్కు మార్చినట్లయితే అప్పుడు సబ్స్టిట్యూషన్ ద్వారా మనము ఈ లిమిట్ xy 0 0కు వెళ్తుంది అని వ్రాయగలము. x²y ఓవర్ x²y² ఈస్ ఈక్వల్ టు. కాబట్టి లిమిట్ మళ్ళీ r 0కి మరియు x² కు వెళ్తుంది ఎందుకంటే r² cos² θ y r sin θ. కాబట్టి మరియు మనకు ఇక్కడ x² మళ్ళీ r² cos² θ ప్లస్ r² sin² θ ఇది r² అవుతుంది. కాబట్టి లిమిట్ r 0కి వెళుతుంది. కాబట్టి ఇది r² రద్దు చేయబడుతుంది. ఆపై మనకు cos² θ మరియు sin θ
డివైడ్ మరియు y ఇప్పటికే రద్దు చేయబడిన r స్క్వేర్ ను విభజించండి. కాబట్టి r స్క్వేర్ మరియు ఇక్కడ r స్క్వేర్ కాబట్టి ఇవి రద్దు చేయబడతాయి మరియు r సున్నాకి వెళుతుంది కాబట్టి తీటా నుండి ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఇక్కడ మనము తీటాను నిర్ణయించము ఎందుకంటే తీటా యొక్క వాల్యూ ఏమైనప్పటికీ మనకు ఇక్కడ పరిమిత సంఖ్య ఉంది మరియు r సున్నాకి వెళుతుంది మరియు ఇది 0 అవుతుంది. ఈ సందర్భంలో ఇక్కడ లిమిట్ 0. కాబట్టి కోఆర్డినేట్ సిస్టమ్కు మార్చడం ద్వారా మూల్యాంకనం సులభం అయింది మరియు లిమిట్ 0 అని మేము ఇప్పుడు ముగించగలిగాము. మార్గం స్థిరపరచలేదు అని మళ్ళీ గమనించాలి ఎందుకంటే ఇక్కడ ఈ లిమిట్ మాకు తీటా నుండి స్వతంత్రంగా వచ్చింది కాబట్టి తీటా యొక్క వాల్యూ నిర్ణయించకుండా మనము ఈ 0కి చేరాలి. కాబట్టి లిమిట్ నిర్దిష్ట మార్గంలో కాకుండా ఇది మార్గం నుండి ఇండిపెండెంట్ గా ఉంటుంది. తద్వారా కోఆర్డినేట్ సిస్టమ్ మార్చడం చాలా సహాయపడుతుంది. ఉదాహరణకు ఈ ప్రత్యేక సందర్భంలో మనం మళ్ళీ చూడవచ్చు y ఈస్ ఈక్వల్ టు mx లైన్ వెంట పాయింట్కు చేరుకోవడం అని అయోమయంలో పడతారు. 0గా కూడా లిమిట్ను ఇస్తుంది కానీ ఇక్కడ మార్గాన్ని నిర్ణయించాము కాబట్టి y ఈస్ ఈక్వల్ టు mx ఇది 0 పాయింట్కు సమీపించే స్ట్రెయిట్ లైన్ y ఈస్ ఈక్వల్ టు mx చేయడం ద్వారా మరియు ఈ 0కి వెళుతుంది. ఇచ్చిన సంఖ్య లేదా ఇచ్చిన లిమిట్ ఫంక్షన్ యొక్క పరిమితి అని మేము నిర్ధారించలేము కానీ ఈ సందర్భంలో కోఆర్డినేట్ సిస్టమ్ను మార్చడం ద్వారా కాబట్టి ఇప్పుడు మనకు వేరే కోఆర్డినేట్ సిస్టమ్కు సమానమైన కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది. ఇక్కడ మనం దేనిని స్థిరపరచలేదు కాబట్టి ఇది తీటా నుండి ఇండిపెండెంట్గా ఉంటే మనము కొంత సంఖ్యకు చేరుతున్నాము. అప్పుడు మనం ఉండబోయే లిమిట్ను మరిన్ని ఉదాహరణలో అన్వేషిస్తాము. కాబట్టి తీటాపై డిపెండెన్సీ లేదు కాబట్టి ఈ సందర్భంలో లిమిట్ ఉంది మరియు లిమిట్ 0కి ఈక్వల్. కాబట్టి ఇక్కడ సైన్ ఇన్వర్స్ x ప్లస్ 2y మరియు 3x ప్లస్ 6y కాబట్టి ఇది కోఆర్డినేట్ సిస్టమ్కు మారకుండా మరొక విధానం. ఈ ప్లస్ 2y మరియు ఇక్కడ ట్యాన్ ఇన్వర్స్ కూడా మళ్ళీ దానికి 3 సార్లు x ప్లస్ 2y అని మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి మనకు అదే సంఖ్య x ప్లస్ 2y ఉంటుంది మరియు ఇక్కడ కూడా 3 సార్లు x ప్లస్ 2y కాబట్టి మనం x ప్లస్ 2yని ఒక కొత్త పారామీటర్గా క్రొత్త వేరియబుల్ tగా సబ్స్టిట్యూట్ చేస్తే మనం లిమిట్ను సైన్ ఇన్వర్స్గా మార్చవచ్చు. కాబట్టి ఇది t మరియు ఆపై ట్యాన్ ఇన్వర్స్ 3 సార్లు t మరియు ఆపై t 3 సార్లు సబ్స్టిట్యూట్ చేస్తే t 0కు చేరుకుంటుంది. కాబట్టి మార్గాన్ని నిర్ణయించకుండా ఇది మరొక అనుకూలమైన మార్గం కాబట్టి మేము మళ్ళీ మార్గాన్ని నిర్ణయించము కానీ మేము ఈ రిలేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాం x ప్లస్ yకి కనిపిస్తుంది. ఈ ఫంక్షన్లో ప్రతిచోటా ఇక్కడ x ప్లస్ 2y మరియు మళ్ళీ అదే కార్యాచరణ ఉంది కానీ మేము t ద్వారా భర్తీ చేసిన 3 రెట్లు x ప్లస్ 2yతో కాబట్టి ఇది 3 రెట్లు t అవుతుంది మరియు ఇప్పుడు మనము సమస్యను సింగిల్ వేరియబుల్ యొక్క లిమిట్ సమస్యగా మార్చాము. వీటిని మనము కంప్యూట్ చేయవచ్చు. ఈ సందర్భంలో ఇది 0 ద్వారా మనము ఎల్ హాస్పిటల్ రూల్ని వర్తింపజేయండి. ఇది స్క్వేర్ రూట్ 1 మైనస్ t స్క్వేర్ మరియు ఆపై ఇక్కడ ఇది 3 మరియు 1 ప్లస్ 9 t స్క్వేర్ అవుతుంది. ఆపై లిమిట్ 0కి వెళుతుంది. ఈ సందర్భంలో t 0కి వెళుతుంది 1 ఆపై మనకు ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 1 3 కాబట్టి ఈ లిమిట్ 1/3. ఇది మళ్ళీ కొన్ని సందర్భాల్లో సహాయపడే మరొక విధానం. 2 వేరియబుల్స్ యొక్క ఫంక్షన్స్ను ఒక వేరియబుల్కు మార్చగలిగినప్పుడు కాబట్టి ఇప్పుడు పరిమితులతో పనిచేయడంపై కొన్ని వ్యాఖ్యలు కాబట్టి మనకు ఉన్న లిమిట్ f(xy goes to L1కు వెళ్తే మరియు xy x0కు వెళ్తే ఎందుకంటే L2 లిమిట్స్ ఇవ్వబడ్డాయి అప్పుడు మనం ఈ k సార్లు fxyను లెక్కించవచ్చు.
అదికేసార్లు y యొక్క లిమిట్ అవుతుంది ఎందుకంటే xy 0కి వెళుతుంది అందుచేత ఈ k ఒక కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ లిమిట్ k సార్లు l 1గా ఉంటుంది. మళ్ళీ మనం ఈ fxyను చేర్చి మరియు ప్లస్ లేదా మైనస్ gxy చేస్తే మనకు పరిమిత పరిమాణాలు ఉంటాయి అక్కడ l1 మరియు l2 అప్పుడు ఈ లిమిట్ కూడా l1 l2 l ప్లస్ మరియు మైనస్ అయితే ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది ఇక్కడ ఉంటే మైనస్ l2 వస్తుంది. ఇప్పుడు మనకు రెండు ఫంక్షన్ల fxy ఇంటూ gxy ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి ఇది l1 మరియు l2 యొక్క ప్రొడక్ట్ అవుతుంది. ఇక్కడ fxy ఓవర్ gxy కలిగి ఉంటే ఈ సందర్భంలో ఒకవేళ l2 0 కాకపోతే మనము 0తో డివైడ్ చేయలేము ఎందుకంటే l2 0 కాకపోతే ఈ లిమిట్ కూడా l1 l2 అవుతుంది అయితే l2 0కి ఈక్వల్ గా ఉండకూడదు. ఈ పని నియమాల యొక్క మరికొన్ని సాధారణీకరణలు మనకు అక్కడ ఉన్నప్పుడు కూడా పని చేయవచ్చు కాబట్టి xy అనేది x0 y 0కు వెళ్తుంది కాబట్టి ఈ లిమిట్ fxy ఇన్ఫినిటీ అవుతుంది మరియు ఇక్కడ xy అనేది x0 y 0కు వెళ్తున్నందున ఆ సందర్భంలో gxy లిమిట్ కూడా ఇన్ఫినిటీ అవుతుంది. xy అనేది x0 y 0కు వెళ్తుంది కాబట్టి మనం ఈ రెండు ఫంక్షన్స్ xy gxy యొక్క ప్రొడక్ట్ యొక్క ఈ లిమిట్ ను మనం ఇన్ఫినిటీగా లెక్కించవచ్చు మరియు ఇక్కడ మనకు ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి ఈ లిమిట్ కూడా ప్లస్ ఇన్ఫినిటీ. మనము రెండు ఫంక్షన్స్ కూడా జోడించవచ్చు మరియు x0 y 0కు వెళ్లే xy లిమిట్ గా తీసుకోవచ్చు మరియు ఇది ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అని మనకు తెలుసు. ఇది మళ్ళీ ఇన్ఫినిటీ అవుతుంది. ఇక్కడ మనకు లిమిట్ ప్లస్ ఇన్ఫినిటీ ఉంది మరియు xy అనేది x0 y 0కు వెళ్తుంది కాబట్టి g మైనస్ ఇన్ఫినిటీకి చేరుకుంటుంది కాబట్టి సందర్భంలో ఒకటి మైనస్ ఇన్ఫినిటీ మరొకటి ప్లస్ ఇన్ఫినిటీ కాబట్టి ప్రొడక్ట్ మైనస్ సైన్ తో మళ్ళీ ఇన్ఫినిటీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఒకటి నెగటివ్ ఒకటి ప్లస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఒకటి అవుతుంది మరియు మీకు ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి ఇది ఇన్ఫినిటీకి వెళ్తుంది. ఒకవేళ మనకు fxy ఇన్ఫినిటీ వరకు ఉంటుంది ఏ ఇన్ఫినిటీకి చేరుకుంటుంది మరియు gxy కొన్ని పరిమిత రియల్ నంబర్కు చేరుకుంటుంది. ఈ సందర్భంలో మనము అటువంటి లిమిట్స్ అంచనా వేయవచ్చు fxy ప్లస్ లేదా మైనస్ gxy. ఇది ఇప్పటికే ఇన్ఫినిటీ కాబట్టి ఆపై మనకు ఇక్కడ ఉంది gxy ఈస్ ఈక్వల్ టు l కాబట్టి సంఖ్య పరిమిత సంఖ్యగా ఉన్నంత వరకు ఈ సంఖ్య ఎంత అనేది పట్టింపు లేదు అప్పుడు ఈ లిమిట్ కేవలం ఇన్ఫినిటీ అవుతుంది. రెండవది మనకు ఇన్ఫినిటీ ఉంటే ఆపై ఈ లిమిట్ l పాజిటివ్ అయితే ఈ సందర్భములో మనము ప్రొడక్ట్ రూల్ కోసం వెళ్ళవచ్చు కాబట్టి లిమిట్ xy అనేది xy 0 fxy మరియు gxyకి వెళుతుంది మరియు l పాజిటివ్ కాబట్టి ఈ సైన్ మారదు మరియు అది ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది. మరికొన్ని ఇక్కడ మనకు fxy ఇన్ఫినిటీ దగ్గరికి చేరుకుంటుంది మరియు ఈ gxy l కు చేరుకుంటుంది ఇది నెగటివ్ సంఖ్య. ఆ సందర్భంలో ఈ ప్రొడక్ట్ కి fxy ఇన్ఫినిటీకి చేరుకుంటుంది కాబట్టి ప్రొడక్ట్ ఇన్ఫినిటీకి వెళుతుంది కానీ ఈ నెగటివ్ l కారణంగా ఇది మైనస్ ఇన్ఫినిటీకి చేరుకుంటుంది. ఇప్పుడు fxy ఇన్ఫినిటీకి చేరుకుంటే మరియు gxy అనేది రియల్ నంబర్ అయితే ఆ సందర్భంలో విభక్తము ఇక్కడ gxy ఓవర్ fxy కాబట్టి ఇక్కడ fxy ఇన్ఫినిటీకి వెళ్తుంది మరియు gxy ఏదో ఒక సంఖ్య l సందర్భంలో కాబట్టి రెండు వేరియబుల్స్ విషయంలో లిమిట్ ను మనం అంచనా వేయగల లిమిట్ ఈ రోజు మనం చూశాము. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే xy ప్లేన్లో ఇప్పుడు మనం అనేక దిశల నుండి ఒక నిర్దిష్ట పాయింట్కు చేరుకోవచ్చు. ఒక వేరియబుల్ విషయంలో మనకు రైట్ హ్యాండ్ సైడ్ నుండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి రెండు దిశలు మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు అనంతమైన అనేక దిశలు ఉన్నాయి కాబట్టి ఒక నిర్దిష్ట దిశ వెంట లిమిట్ కంప్యూటింగ్ సహాయం చేయదు. కానీ లిమిట్లు వేర్వేరుగా ఉన్న రెండు దిశలను మనం కనుగొంటే లిమిట్ ఎగ్జిస్ట్లో లేదని మనము నిర్ధారించగలం. కానీ లిమిట్ అనేక మార్గాల వెంట ఉన్నప్పటికీ ఆ లిమిట్ ఒకే విధంగా
ఉన్నప్పటికీ మనము 2 లేదా అనేక మార్గాల వెంట లిమిట్ను ముగించలేం. కాబట్టి లిమిట్ను లెక్కించినప్పుడు మనం 2 విధానాలను చూసాం. ఒకటి పోలార్ కోఆర్డినేట్ మార్చడం సహాయపడుతుంది. ఉదాహరణకు r 0కి చేరుకున్నప్పుడు ప్రశ్నలోని పరిమితి ఆ సందర్భంలో మూలంకు చేరుకుంటుంది. ఉదాహరణకు ఆ సందర్భంలో మేము తీటా నుండి 0కి చేరుకున్నప్పుడు. కాబట్టి మనకు లభించే సంఖ్య ఏమైనప్పటికీ మార్గంపై ఆధారపడదు మరియు అది లిమిట్ కావచ్చు మరియు మేము అనేక పరిస్థితులలో ఒక వేరియబుల్ సమస్యగా కన్వర్ట్ చేయవచ్చు. మరియు తరువాత మనము ఎల్ హాస్పిటల్ రూల్ ఒక లిమిట్ను ముగించడానికి అనువర్తించవచ్చు. కాబట్టి తరువాతి లెక్చర్లో మరోసారి పోలార్ కోఆర్డినేట్కు మార్చడం నేరుగా లిమిట్ను అంచనా వేయడానికి సహాయపడుతుంది, కానీ r 0కి వెళ్ళేటప్పుడు లిమిట్ను తీసుకోవడంలో మనం మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ కోణంపై ఆధారపడకూడదు. కాబట్టి మనం కొంత సంఖ్యకు స్వతంత్రంగా చేరుతున్నట్లయితే లిమిట్ అని మేము నిర్ధారించవచ్చు, కానీ ఆ లిమిట్ తీటాపై ఆధారపడి ఉంటే అది మళ్ళీ ఒక మార్గం ఆధారిత లిమిట్ మరియు అందువల్ల లిమిట్ హెచ్ఎస్లో ఉంటుంది. కాబట్టి మనం ఈ సమస్యలపై ఎక్కువ మాట్లాడము. కోఆర్డినేట్ సిస్టమ్ను పోలార్ కోఆర్డినేట్ మరియు మరిన్ని ఉదాహరణలకు మార్చడం ద్వారా సమస్య ఏమిటి? ఆ తర్వాత ఈ లెక్చర్స్ సిద్ధం చేయడానికి ఉపయోగించబడిన సూచనలు ఇవి. మీ శ్రద్ధకు చాలా కృతజ్ఞతలు.